guys, welcome back to my YouTube channel అమెరికాలో తెలుగు అమ్మే. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. మీ అందరూ అక్కడ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో పార్ట్ 2 రిలీజ్ చేయబోతున్నాను. అదే లాస్ట్ వీడియో ఏంటి అంటే మనం ఆల్రెడీ అంతా షాపింగ్ వీడియో చూసారు కదా. ఒకవేళ చూడట్లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏమేమి షాపింగ్ చేశాను బ్లాక్ ఫ్రైడే సేల్లో అనేది మెయిన్ వీడియో. దాంతోపాటు ఒక 2 థింగ్స్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. సో అన్నీ కలిపి ఈ వీడియోలో అని చూపిస్తున్నాను అనమాట. ఈరోజు ఎందుకు ఇంత అందంగా రెడీ అయ్యానని మీకు ఆల్రెడీ డౌట్ వచ్చింది కదా. అదేం లేదు, కానీ యాక్చువల్లీ ఎప్పటి నుంచో టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. పనిలో పని అదే టైంలో చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా టెంపుల్కి వెళ్దాం ఈ వీకెండ్ అని ముందు కాల్ చేసి మాట్లాడుకున్నాం అనమాట. సరే ఇంకా ఇప్పుడైనా వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఇంకా మంచిగా రెడీ అవ్వాలనిపించింది. ఆ పనిలో పని ఎప్పుడో ఫోటోషూట్ తీసుకున్నాం, మనం ఊరుకుంటామా, మంచిగా తీసుకున్నాం. అండ్ ఇదే డ్రెస్ ఎందుకు వేసుకున్నానో కూడా ఒక రీజన్ ఉంది, ఆ తర్వాత అలా చెప్తా ఉంటాను. ఫస్ట్ ఇంటికి నేను బ్లాక్ ఫ్రైడే సేల్లో ఏమేమి షాప్ చేశానో చూడడానికి మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉన్నారా? అయితే లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంత పెద్ద కుప్ప పెట్టాను కదా. సో ఇవన్నీ నేను షాప్ చేసినవి ఓన్లీ టీషర్ట్స్ అనమాట. సో మ్యాక్సిమం ఎక్కువ టీషర్ట్సే ఉన్నాయి, మిగతా తక్కువే ఉన్నాయి. సో ఫస్ట్ టీషర్ట్స్ కంప్లీట్ చేసేస్తే ఒక బిగ్ లోడ్ పక్కకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. సో అన్ని క్యాజువల్స్తో పాటు కొంచెం బయటకి వెళ్ళినవి అన్నట్లు తీసుకున్నాను. సో నాకు అన్నీ కంఫర్టబుల్గా ఉన్నవే తీసుకున్నాను అనమాట. సింపుల్ డిజైన్స్ తోటి ఎలిగెంట్గా ఉంటుంది. ఇదొక టీషర్ట్. సో వన్ సైడ్ వచ్చేసి మోనోటోన్ వస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట డిజైన్, ఒక ప్యాటర్న్, జామెట్రిక్ ప్యాటర్న్. సో చాలా బాగుంటుంది వేసుకుంటే కనుక. దీన్ని కొంచెం బెల్ బాటమ్స్ తోటి పేరప్ చేయొచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే, లేదు అంటే 3-4 జీన్సెస్ తోటి కూడా పేరప్ చేస్తే చాలా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ ఇది నేను ఇలాంటి ప్యాటర్న్ ఒకసారి లాస్ట్ టైం వేసాను, కానీ ఎప్పుడో వేసుకున్నాను అనమాట. సర్లే ఇది చూసి ఇంక బాగా నచ్చింది అని చెప్పేసి ఇది మళ్ళీ తీసుకున్నాను. సో ఇదంతా క్యూట్ గా ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది అండ్ యాక్చువల్లీ లుక్ అయితే చాలా బాగుంది. సో క్యూట్ గా అనిపించింది అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. సో మంచిగా ఉంటది వేసుకోవడానికి. ఇది కొంచెం స్టైలిష్ గా ఉండబోతుంది. అన్ని మాక్సిమం పువ్వులే ఉంటాయి అనుకోద్దు, వేరేవి కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్య నేను షాప్ చేస్తున్నవన్నీను నా బర్త్డే ఫ్రాక్ కానివ్వండి, ఇంకా తర్వాత కూడా చాలా తీసుకున్నాను టైమ్స్లో. అన్నీ ఎంతో కొంత ఫ్లవర్స్ అయితే వస్తుంది. ఈ మధ్య ఎందుకో నాకు ఫ్లోరల్ ప్యాటర్న్స్ చాలా నచ్చుతున్నాయి అండ్ నాకు ఈ టాప్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ నెక్ లైన్ వచ్చేసి ఇట్లా క్రాస్లో వస్తుంది అనమాట. వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఎలాస్టిక్ పఫ్ హ్యాండ్స్ వచ్చాయి అనమాట. సో ఒకవేళ కావాలి అనుకుంటే ఇట్లాగే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ వరకు వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. సో ఇంకా నేను ట్రై చేయలేదు, సో ఎలా స్టైల్ చేస్తానో ఇంకా తెలియదు, కానీ దీనికి మాత్రం బ్లాక్ జీన్స్ తోటి నేను పేరప్ చేయాలి అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ విల్ లుక్. ఇది సింపుల్ మోనో కలర్. ఇది నార్మల్గా తీసుకున్నాను, అంటే యాక్చువల్లీ చూసేటప్పుడు బాగుంది కానీ ఇంటికి వచ్చాక నార్మల్గా అనిపించింది నాకు ఎందుకో. సో డైలీ యూస్కైనా వాడుకుంటా, లేదంటే అప్పుడప్పుడు ఇంకా వీకెండ్స్ గ్రాసరీస్కి వీటికి వెళ్తూ ఉంటాను కదా, సో దానికి యూస్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇది జస్ట్ సింపుల్ ఓన్లీ లైన్స్ వస్తుంది అనమాట. క్యాజువల్ వేర్, ఇట్స్ కంఫర్టబుల్ యాక్చువల్లీ. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూట్ టాప్. ఇలాంటి ప్యాటర్న్ అయితే నేను అసలు ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. నాకు తెలిసి ఐ విల్ లుక్ బ్యూటిఫుల్ ఆన్ దిస్. సో అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఇది వింటర్ వేర్కి కూడా చాలా బాగుంటుంది, కొంచెం కొరియన్ స్టైల్కి సంబంధించింది ఇది. అండ్ వింటర్ వేర్కి ఎందుకన్నానంటే మెటీరియల్ అలాగే ఉంది, సో చాలా బాగుంటుంది. అలాగని చెప్పి చలి ఆపేదు, నార్మల్ లుక్ మాత్రమే వింటర్ వేర్ది, కానీ చలి అయితే ఆపదు, డామ్ షూర్ ఆపదు, ఎందుకంటే పల్చగానే ఉంది క్లాత్. బట్ చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు వరకు నేను కాలర్ టైప్స్ ఏది నేను ప్రిఫర్ చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం నేను తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా నేను వేసుకుని ఎట్లా స్టైల్ చేస్తున్నాను, అసలు ఎలాగ స్టైల్ అవుతున్నాను కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇది కూడా వింటర్దే, ఇప్పుడు ఎలాగో వింటర్ సీజన్ కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. కొంచెం హుడెడ్ స్టైల్ అనమాట, డబల్ సైజ్లో ఉంటుంది, కొంచెం లూజ్గా. అండ్ అన్ని న్యూట్రల్ టోన్స్లోనే తీసుకున్నాను, కొన్ని బ్లూ షేడ్స్ అట్లా వెళ్ళాను, కానీ మ్యాక్సిమం అన్నీ బాగానే మంచిగా షేడ్స్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఫుల్ హ్యాండ్స్.
అండ్ ఇది కూడా కొంచెం కొరియన్ స్టైల్కి చెందింది. అండ్ ఇక్కడ చూసారా క్యూట్గా ఇది ఇక్కడ పర్ల్స్ తోటి డిజైన్ వచ్చింది. అండ్ ఈ మెటీరియల్ కూడా కాటన్ కాదు కానీ కొంచెం థ్రెడ్ వర్క్ తోటి వచ్చింది అనమాట. బాగుంటుంది. దీన్ని అయితే బాగా స్టైల్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఏది అంటే వేసుకోలేదు, అన్ని ట్యాగ్స్ ఉన్నాయి, తర్వాత వేసుకోవాలి. అండ్ ఇది నార్మల్ మళ్ళీ క్యాజువలే. ఇలాంటి ప్యాటర్న్ నేను ఎన్నిసార్లు వాడానంటే అన్నిసార్లు వాడాను. బట్ డిఫరెంట్ కలర్స్, అన్ని హారిజాంటల్ లైన్స్ తోటి ఉంటుంది ప్యాటర్న్. ఇది జస్ట్ క్యాజువల్ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంట్లోకైనా బయటకైనా సరే. సో ఇది కూడా నా సైజ్ అయితే కాదు, కొంచెం డబల్ సైజే తీసుకున్నా, ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ కాలంలో నేను కొంచెం వెయిట్ గెయిన్ కూడా అయ్యాను. పాత బట్టలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిపోవట్లేదు. సో కొంచెం నా సైజు అన్నీ మారింది కాబట్టి కొంచెం అన్ని పెద్ద సైజు తీసుకున్నా, అందులోనే ఇంకొంచెం పెద్ద సైజు ఇది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా ఒక టీషర్ట్ అన్న. సో ఓన్లీ బ్రౌన్ అండ్ బ్లాక్ తోటి మిక్సప్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఇది కొంచెం లిటిల్ టైట్ అయింది. సో ఉంచుతానా లేదా అనేది ఇంకా తెలీదు, ఎక్స్చేంజ్ చేస్తాను. సో నీడ్ టు చెక్. అండ్ ఇది ఇలాంటి షేడ్ అయితే నేను అసలు ఇప్పటి వరకు ట్రై చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. ఇదంతా వూల్ టైపే వస్తుంది. సో మెటీరియల్ వచ్చేసి చాలా బ్రీతబుల్గానే ఉంటుంది. అండ్ ఇది కూడా లూజ్దే. అండ్ చిన్న హార్ట్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఇవన్నీ మ్యాక్సిమం డైలీ యూస్కే తీసుకున్నాను, నాట్ పార్టీ వేర్. ఇవన్నీ నేను పార్టీ వేర్వి అప్పటికప్పుడు నేను తీసుకుంటాను మ్యాక్సిమం. ఇప్పుడు వరకు అయితే అలాగే జరుగుతుంది. పార్టీ వేర్ అంటే ఒక 1 monthలో పార్టీ ఉంది అని అట్లీస్ట్ తెలుస్తుంది కదా, ఆ మీన్ టైంలోనే ఎప్పటి వరకు తీసుకున్నా, షాప్ చేశాను. క్యాజువల్స్ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడమే. నాకు ఏదైనా నచ్చింది అనుకోండి తీసేసుకుంటాను, అంతే అనమాట. సో ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ప్యాంట్ తీసుకున్నాను. ఈ ప్యాంటుకి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ప్యాంట్ అంటే ఇది ప్యాంట్ కాదు, ఫ్లీ అనమాట. అండ్ లోపల ఫ్లీ కూడా నేను బ్లాక్దే ఉన్నట్లు నేను తీసుకున్నాను. ఇదిగోండి, ఇది లోపల ఫ్లీ అంటారు కదా. సో ఇది యూజువల్లీ 2 షేడ్స్లో వస్తుంది కదా, స్కిన్ షేడ్లో ఉంటుంది. సో ఏదైనా మనం చిన్న షార్ట్ డ్రెస్సెస్ వేస్తే కనుక ఫ్లీ వేసేసుకుంటే సో స్టాకింగ్లా ఉంటుంది, యాక్ట్ చేస్తుంది కదా. బట్ ఇది కూడా బ్లాక్దే తీసుకున్నా. ఒకవేళ అప్పుడు నాకు దగ్గర స్కిన్ కలర్ దొరికిందైతే స్టోర్లో లేదు ఆ రోజు. సో ప్రెజెంట్ ఇది ఉంది కదా అని తీసుకున్నాను. అండ్ దీంతో ఎందుకు పని ఉంది అని చెప్తున్నా అంటే, నేను ఫ్యూచర్లో అతి త్వరలో ట్రిప్కి వెళ్ళబోతున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నానో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, గెస్ చేసిన వాళ్ళు. అండ్ బై ద వే ఈ డ్రెస్ కూడా ఒక రీజన్ ఉంది అని చెప్పాను కదా. అదొక చిన్న రీజన్ ఏంటి అంటే, ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ నాకు పెళ్లి చూపులు అయ్యింది కదా. ఇదే డ్రెస్తో మా ఆయనకి నేను కనిపించాను అనమాట వీడియో కాల్లో. మా అత్తమ్మ మామయ్య గారికి వాళ్ళకి డైరెక్ట్గానే కనిపించాను. సో ఆ రోజు వేసుకున్న డ్రెస్ అనమాట. ఎగ్జాక్ట్గా మళ్ళీ నాకు తెలిసి 2 years తర్వాత ఈరోజే నేను కట్టుకున్నాను. సో ఈరోజు కట్టుకొని చింటూ ముందు కనిపించాను. ఆ రోజు వీడియో కాల్లో చూసావు కదా అని చెప్పేసి. సో ఆ రోజు డ్రెస్ అనమాట. అండ్ దీనికి ఇంకొక చిన్న స్టోరీ కూడా ఉంది. ఈ చైన్ ఉంది కదా, ఇది కూడా పెళ్లి చూపుల రోజే ఇచ్చారనమాట. డైరెక్ట్గా కూడా ఇవ్వలేదు, అత్తమ్మలు ఇచ్చారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే చింటూ దగ్గర నుంచి వచ్చింది ఆ రోజు. అది ఎలా అంటే లైక్ షెనల్ పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్, ఇంకా చాలా థింగ్స్ ఇచ్చాడనమాట, దాంతోపాటు ఈ చైన్. సో క్యూట్ మూమెంట్స్ కదా. సో మళ్ళీ ఈరోజు సో ఎలాగో ఫోటోషూట్ అని చెప్పేసి ఈరోజు ఇది వేసుకున్నాను. సో అన్ని మెమరీస్ మంచిగా గుర్తొస్తున్నాయి చెప్పాలనుకుంటే ఈ డ్రెస్ వేసుకుంటే. ఎప్పటికీ నాకు తెలిసి అయితే ఈ డ్రెస్ అయితే నాకు పడేయాలి అని లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని ఇయర్స్లో చూసుకుంటే డ్రెస్సెస్ అన్నీ పడేస్తాం కదా, కొన్ని మూమెంట్స్ అలా గుర్తుండిపోతాయి కదా. సో బాగా అనిపిస్తుంది నాకైతే. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇవన్నీ తీయడం కాదు కానీ వీడియో కోసం మళ్ళీ అన్నీ సర్దాలి. ఒక్కసారి సర్దడం అంటేనే చిరాకు, మళ్ళీ 10 సార్లు సర్దాలి ఒక్కొక్కటి. బై ద వే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇది హోలీల్యాండ్ లార్క్ M2 నుంచి మైక్ తీసుకున్నాను, ఎలక్ట్రానిక్ అని చెప్పాను కదా. సో ఇది ఒక మైక్ అనమాట. ఇందులో 2 మైక్స్ ఉంటాయి. సో మంచిగా నేను చింటూ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నేను ఏదైనా వీడియోస్ చేయాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి నేను 2 తీసుకున్నాను. అంటే 2 మైక్స్ ఉండేది, కంపాటబిలిటీది నేను తీసుకున్నాను. ఇది కెమెరాకు కూడా యాక్ట్ అవుతుంది అనమాట. సో అన్నీ మీకు చూపిస్తా. సో దాని లోపలైతే ఇలా ఉంటుంది. టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అన్నీ బయట తీసి పెట్టాను ఆల్రెడీ. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి యూస్ చేస్తున్నాను, రిసీవర్ ఒకటి ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఈ వాయిస్ కూడా దీని నుంచి వచ్చింది మైక్.
చాలా ఈజీగా ఉంది నాకైతే కనుక ఇది వచ్చినప్పటి నుంచి. లేదు అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయితే కనుక నేను చాలా కష్టపడ్డాను ఫస్ట్ ఎడిటింగ్ టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే. ఎందుకంటే చిన్న మైక్రో నాయిస్ కూడా వినిపిస్తుంది వాయిస్ ఇచ్చేటప్పుడు. చాలా ఎక్కువ మాట్లాడి ఆయాసం వస్తుంది ఎందుకో. ఇది ఛార్జింగ్ కేస్ కింద కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. సో టైప్ సి ఛార్జర్ తోటి మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, టైప్ సి పోర్ట్. అండ్ ఇందులో ఓపెన్ చేస్తే 2 మైక్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇది ఒక మైక్ బటన్ సైజ్లోనే ఉంటుంది చూడండి, బటన్ సైజ్. సో ఇదొక మైక్. ఇది కెమెరాకి అని చెప్పాను కాబట్టి ఇది కెమెరాకి కనెక్ట్ చేసే మైక్ అనమాట. రిసీవర్, ఒక రిసీవర్ అక్కడ ఉంది. సో ఇది ఛార్జింగ్ అయిపోతే కనుక ఛార్జింగ్ పెట్టుకుంటూ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు, అదొక యూజ్ ఉంది అనమాట. సో దీని గురించి మోర్ డిస్క్రిప్షన్ కావాలి అనుకుంటే కనుక నా కమెంట్ సెక్షన్లో ఇది కూడా చెప్పండి. దీని గురించి డీటెయిల్ వీడియో నేను చేస్తాను. అన్నీ జాగ్రత్తగా పెట్టాలి, ఏది చిన్నది మిస్ అయినా సరే నాకు ఏడుపు వస్తుంది ఏదైనా పోతే. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీను నాకు స్పెషల్లీ. అండ్ నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను ఒకే రీజన్ తోటి, ప్రేమతో నాకు ఇది కొనేసి ఇచ్చాడు. సో అందుకే జాగ్రత్తగా పెట్టుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఆ రోజు వీడియోలో చూసారు కదా, అది ఇదే బ్రేస్లెట్ ఫైనల్గా అయితే తీసుకున్నాడు. చాలా టీ షర్ట్స్ ఇంకా ప్యాంట్స్ తీసుకున్నాడు. ఏం ఆనందం రాలేదు. ఇది ఒక్కటి దొరికేసరికి మా ఆయన మొహం అలా వెలిగిపోయింది. అబ్బా ఎంత ఆనందమో, ఏదో గోల్డ్ బ్రేస్లెట్ కొన్నంత ఆనందం మా ఆయనకైతే. సో లోపల అయితే ఇలా ఉన్నది, ఒక పౌచ్, దానికి బుక్ అవన్నీ ఇచ్చాడు. అవేమి ఇప్పుడు లైట్ మనకు అక్కర్లేదు. యాక్చువల్లీ ఈ పౌచ్లో కూడా ఇది ఇచ్చాడు అనమాట. సో దిస్ ఈజ్ ద బ్రేస్లెట్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. బాగుంది. ఇక్కడ కూడా బాస్ అని చెప్పేసి ఎన్గ్రేవ్ అయి ఉంటుంది నేమ్. అండ్ దీని మీద కూడా బాస్ అని సో ఉంటుంది. చాలా బాగుంటుంది. మా ఆయన చేతికైతే బాగా నప్పింది, చాలా ట్రై చేశాడు. అండ్ ఇది బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నారు అనమాట. యాక్చువల్లీ రోజు ఆఫీస్కి వేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే సేల్ అయిపోయి చాలా రోజులు అయింది కదా, ఒక 2 వీక్స్ దాటింది చెప్పాలి అనుకుంటే. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు. కానీ ఈరోజు మాత్రం నేను వీడియో తీయాలి, అన్నీ చూపించాలని చెప్పేసి ఇంట్లో పెట్టించాను. సో మర్చిపోకుండా చూపించాలి. సో ఫస్ట్ ఇది చూపించాను అనమాట. సో అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోలో చూసే ఉన్నారు. కర్ల్ లాగర్ఫెల్డ్ ఒక మంచి బ్యాగ్ తీసుకున్నాను. ఇది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా. ఇలాంటి బ్యాగ్ కాదు, ఈ బ్రాండ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇందుకో ఈ బొమ్మలు, ఈ ఫంకీనెస్ చాలా బాగా నచ్చింది. సో స్లింగ్ బ్యాగ్ టైప్ తీసుకున్నాను. చాలా ఇప్పుడు నేను జీన్స్ టీషర్ట్స్ అవన్నీ తీసుకున్నా కదా, సో మంచిగా సెట్ అవుతుంది. సో నాకు తెలిసి హ్యాండ్ బ్యాగ్స్కి కూడా ఒక చిన్న థింగ్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ అంటే ఇలాంటి బ్రాండెడ్వి తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ మైకిల్ కోర్స్ తీసుకున్నాను, తర్వాత సీకే తీసుకున్నాను, తర్వాత కర్ల్ లాగర్ఫెల్డ్ తీసుకున్నాను. ఈ ఇయర్ అవుతుందా లేదా అనుకున్నా కానీ లక్కీగా దొరికింది అనమాట నేను అనుకుంటున్న ప్రైస్కి. ఎలాగో హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటున్నా అని చెప్పేసి నేను చింటూని క్యాష్ విత్డ్రా చేసుకుంటారా, నేను మంచిగా పెట్టుకుంటాను అని చెప్పేసి అన్నాను. సో ఇట్లా మంచిగా సర్దుకున్నా అనమాట. ఒక్కొక్కటి లైన్గా పెట్టుకుంటూ వచ్చాను. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుండడం ఏంటి అంటే, మా డాడీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నప్పుడు కాయిన్స్ ఒక దగ్గర, నోట్స్లన్నీ ఒక దగ్గర, అన్నీ మంచిగా సర్దుకొని పెట్టేదాన్ని, వాడినా వాడకపోయినా. అదొక ఆనందం. మళ్ళీ బ్యాగ్ చూసేసరికి నాకు బాగా అనిపించింది. అందుకే చింటూని ఇంకా విత్డ్రా చేసి తీసుకొని రమ్మని చెప్పాను. ఇంకా కార్డ్స్ అవన్నీ దానికి సపరేట్గా పెట్టుకుంటున్నా. అండ్ ఈ క్యూట్ పౌచ్ కూడా వచ్చేసి అంటే చేంజ్ రాస్తున్నాను ఈ మధ్య. సో చేంజెస్ అంతా ఇక్కడ పెడుతున్నా, చేంజ్. అండ్ మనమనే తెలుసుకున్నాను ఎంత ఇవ్వాలి ఇవన్నీ. నేను ఎందుకంటే ఇప్పటివరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాను అనమాట ఏదైనా. సో ఎలాగో పౌచ్ వచ్చింది కదా, ఇందులో కూడా ఏదైనా పెట్టేయాలి అని చెప్పేసి సో చేంజ్ అంతా ఇందులో కలెక్ట్ చేస్తున్నాను నేను. క్యూట్గా ఉంది కదా ఇది కూడా. అండ్ ఈ బూట్స్ తీసుకున్నాను. సో చెప్పాను కదా ట్రిప్కి వెళ్తున్నామని చెప్పేసి, అక్కడ ఫోటోషూట్స్కి బాగుంటుంది, ఇంకా వేరే రీజన్స్కి బాగుంటుంది అని తీసుకున్నాను. ఆ రీజన్స్ అడగద్దు, నేను చెప్పను, ఆ సస్పెన్స్. అండ్ సెకండ్ థింగ్, ఇది ఒక స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇట్లా వస్తుంది. యాక్చువల్ ఇంట్లోనే తక్కువ అయింది, సరే దేనికైనా పడి ఉంటుంది కదా అని చెప్పేసి ఒక్కటే తీసుకున్నాను. అండ్ తర్వాత ఇదొక ఎలక్ట్రానిక్ సోలార్ పవర్ బ్యాంక్ నేను తీసుకున్నాను. నేనంటే మా ఆయన తీసుకున్నారు. లాస్ట్ టైం ఫ్లోరిడాకి వెళ్ళేటప్పుడు రికార్డింగ్ చేయాలంటే ఫోన్స్ యూస్ చేస్తున్నాం, కెమెరాస్ యూస్ చేస్తున్నాం కదా, ఛార్జింగ్ అంతా అయిపోయేది, ట్రావెలింగ్లో చాలా ఇబ్బంది అయింది. సో మళ్ళీ వెకేషన్కి వెళ్తున్నామని చెప్పాను కదా,
సో దానికోసం అనేది ఇప్పుడే తీసుకున్నాము. టైట్గా ఉంది, ఇది చింపేస్తున్నాను నేను. ఎస్, చాలా బరువు ఉంది. 42,800 mAhది తీసుకున్నారు. సో కంపాస్ ఉంటుంది, ఇంకా టైప్ సి పెట్టుకోవచ్చు, ఐఫోన్కి పెట్టుకోవచ్చు, అన్ని ఫోన్స్కి పెట్టేసుకోవచ్చు. ఇంకా టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైట్కి ఇది సోలార్ ప్యానెల్, ఎండలో పెడితే డైరెక్ట్గా ఛార్జింగ్ అయిపోతుంది. సో ఒకవేళ ఇది మనమే ఛార్జింగ్ చేసుకోవాలి అనుకున్నా సరే ఇక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. 2 విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. ఎస్, ఇది మళ్ళీ తీసుకెళ్ళి ఇలాగే పెడుతున్నా. కొత్త ఐటమ్ కదా, కొన్ని డేస్ అయినా కొంచెం మంచిగా చూసుకుందామని చెప్పి. కొన్ని రోజులు అయితే అలాగైనా ఇది అంతా తీసేసి బయటగా వస్తుంది. ఏంటి స్టీల్ సామాన్లు పట్టుకుంటున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ కాస్కోలో తీసుకున్నాం అన్నమాట స్టీల్ సెట్. ఇలా ఒకేసారి పట్టుకోవడం కష్టమని చెప్పి పక్కన పెట్టాను. సో 3 సెట్ అనమాట కుజినాటిది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను. పెద్ద బొమ్మలు వస్తాయి. సో ఇది సెట్ అనమాట. ఒకటి పెద్దది వస్తుంది, గ్లాస్ వస్తుంది, ఇంకొకటి మీడియం, ఇంకొకటి స్మాల్. ఎక్కడుందో తెలియదు కానీ ఎక్కడో చూపిస్తున్నాను. సో చిన్నదానికి మాత్రము లిడ్ రాలేదు, మిగతా వారింటికి వచ్చాయి. ఆల్రెడీ ఎందుకు ఇది తీసుకున్నాను అంటే కనుక, పెళ్ళికి ముందు అంత వంట అలవాటు లేదు కదా. సో పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చే స్టార్టింగ్ ప్రాబ్లం కదా, మళ్ళీ అడుగంటస్తుంది, మాడిపోతుంది ఏమని చెప్పేసి నాన్ స్టిక్ తీసుకున్నాను అనమాట. ఇంకా హెల్త్కి అంత మంచిది కాదు, ఇంకా ఎప్పటికైనా షిఫ్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇప్పుడు తీసేసుకున్నాము. ఇందులో 5 పీస్ సెట్ కూడా ఉంది, అది చాలా బాగుంది. కానీ నాన్ స్టిక్వి బాగానే ఉన్నాయి, కొన్ని పాడైపోయి అవి పడేసాను. మాట్లాడి ఆయాసం వస్తుంది నాకు, ఎందుకో నాకే కంగారు వస్తుంది. అయితే ఒకేసారి ఎక్కువ మాట్లాడేస్తాను, లేదంటే ఒకేసారి నాకు మాటలు రావు. బెబ్బెబ్బెబ్బే అనుకొని ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తాను. అదే నాతో ప్రాబ్లమ్. ఓకే, ఎక్కడున్నానో తెలియదు కానీ. సో 5 పీస్ సెట్ కూడా ఉంటుంది. సో ప్రెజెంట్ మాది కొన్ని పాడైపోయాయి అని చెప్పాను కదా. సో అవి పడేసి ఇంకా స్టీల్కి వచ్చేసాము. ఇంకా సెరామిక్ ప్యాన్స్ కూడా ఉన్నాయి. ఒకేసారి చాలా ఎక్కువ ఉన్నాం, ఫ్యామిలీ కూడా ఇంకా పెద్దది, ఇంకా అవ్వలేదు కదా, ఇద్దరమే కదా ఇద్దరం. సో అన్ని అవసరం లేదు అని చెప్పేసి 5 పీస్ సెట్ తీసుకోలేదు. పిల్లలు పుట్టాక, లేదంటే పేరెంట్స్ వచ్చాక, లేదంటే అలా ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో కావాలంటే మొత్తం స్టీల్ సెట్టే తీసుకుందామని చెప్పేసి తీసుకోలేదన్నమాట. సో అండ్ మా ఆయన బట్టలన్నీ ఉన్నాయి, అందులో 3, 4 చూపిస్తాను. సో బై ద వే ఇంకా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపించలేదు, బోర్ కొట్టట్లేదు కదా. ఇదిగోండి, మా ఆయనవన్నీ చాలా సింపుల్, అన్నీ మ్యాక్సిమం ప్లెయిన్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య నేను కొంచెం వేరే డిజైన్స్ కానీ అలా తీసుకో అంటే కొంచెం ఈ మధ్య స్టార్ట్ చేశారు తీసుకోవడము. లేదు అంటే ఎక్కడో దగ్గర చిన్న లోగో కనిపించి క్యూట్గా అంటే లైక్ ప్లెయిన్, మ్యాక్సిమం ప్లెయిన్వే తీస్తారు. ఇంకా ట్యాగ్స్ కూడా ఓపెన్ చేయలేదు, చూస్తున్నారు కదా. నేనేమి టీషర్ట్స్ ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే అన్నీ ప్లెయిన్. సో అట్లాగే చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నేనే మడత పెట్టాలి. మా ఆయనకి నాకు ఎక్కడ డిఫరెన్స్ అంటే, నాకు అన్నీ జాతరగా ఉండాలి, మా ఆయనకి అన్నీ మైల్డ్గా డీసెంట్గా ఉండాలి, అదొక్కటే డిఫరెన్స్. ఎనీవే, మా ఆయన షాపింగ్ అయితే ప్రెజెంట్ 4 టీషర్ట్స్ చూపిస్తున్నాను. ఇంకా షర్ట్స్, ప్యాంట్స్, ఇంకా ఏంటి హుడీస్ తీసుకున్నారు కానీ అవి మళ్ళీ చాలా దుఃఖంగా ఉన్నాయి, మళ్ళీ తీసి చూపించాలి. నేను వీలైతే షార్ట్స్లో చూపిస్తాను, షార్ట్ వీడియోస్లో, అది బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎంతైనా అబ్బాయిలవి డ్రెస్సెస్ కొంచెం బరువు ఉంటాయి. నా టీషర్ట్స్, మా ఆయన షర్ట్లు, ప్యాంట్లు చూస్తే చాలా దుఃఖంగా ఉంటాయి, అదేంటో అర్థం కాదు నాకు. సో ఇవి కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఎప్పుడు ర్యాండమ్గా ఎప్పుడు షాపింగ్ కింద అదొక ఆనవాయితీ కింద నేను ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంటాను, ఏవైనా పాడైపోతే పడేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి క్రిస్మస్ ఇయర్ రింగ్స్ అనమాట. క్రిస్మస్ వస్తుంది కదా, పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ టైం తీసుకున్నా. సో క్యూట్గా ఉన్నాయి అన్నీ, మీకు కనిపిస్తుందో లేదో చూడండి. ఇది బ్రేస్లెట్ పర్ల్ తోటి వస్తుంది, అండ్ ఇది చిన్న స్టోన్ వర్క్ వస్తుంది. 3 లేయర్స్. హార్ట్ వస్తుంది, అంటే హార్ట్తో పర్ల్స్ వస్తుంది, చిన్న గోల్డ్ స్లీక్ చైన్ వస్తుంది, అండ్ గోల్డ్ది స్టోన్ వర్క్ది వస్తుంది. సో బాగా ఫ్యాన్సీగా ఉంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది కూడా మూన్ ఇయర్ రింగ్స్. ఓ మై గాడ్, మూన్ ఇయర్ రింగ్స్ మాట బాగా అనిపించింది. కొంచెం
ఇండో వెస్ట్రన్గా అనిపించింది, సో తీసుకున్నాను. అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇదొక బ్రేస్లెట్, అంతే. నా షాపింగ్ అయితే అంతేనబ్బా. నాకు తెలిసినంత వరకు నేను చూపించాను అన్నీను. ఏదైనా మిస్ అయిపోతే కంగారులో నాకు తెలియదు. దట్స్ ఇట్. ఇంతకీ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మేకప్ లుక్ నచ్చిందో లేదో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ కావాలి అని కూడా నాకు చెప్పండి, నేను మళ్ళీ రీక్రియేట్ చేస్తాను ఈ మేకప్ లుక్ మీ అందరి కోసం. ఓకేనా? బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీవన్. బాయ్ బాయ్.